హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నగర రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో రైలు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా పరుగులు తీసేందుకు సిద్ధమవుతుంది. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఓఆర్ఆర్ పరిధిలో దాదాపు 160 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఔటర్ మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించగా అందుకు సూత్రప్రాయ అంగీకారం లభించిందని అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైల్ ప్రాజెక్ట్, ఓఆర్ఆర్ చుట్టూ 160 కిలోమీటర్ల మెట్రో రైల్, ఔటర్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు. ఓఆర్ఆర్ మెట్రోకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. తెలంగాణ ప్రభుత్వం 2035 నాటికి హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో కనీసం 50% ప్రయాణాలు ప్రజా రవాణా ద్వారానే జరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ట్రాఫిక్ రద్దీ, పెరుగుతున్న కాలుష్యం, నగర విస్తరణ వంటి సవాళ్లకు శాశ్వత పరిష్కారంగా మెట్రో నెట్వర్క్ను మరింత విస్తరించాలనే ప్రణాళిక సిద్ధమవుతోంది. ముఖ్యంగా గ్రీన్ మొబిలిటీ, సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్పై దృష్టి సారించిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో పాటు భారీ స్థాయిలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. నాగల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్ నుంచి పటాన్చెరు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, జేబీఎస్ నుంచి మేడ్చల్ షామీర్పేట వరకు మొత్తం 122.6 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. సుమారు 38,590 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ విధానంలో చేపట్టే ప్రతిపాదనలు రూపొందించబడ్డాయి. అదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మరో 39.6 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్ నగరాభివృద్ధికి అనుగుణంగా ఈ కారిడార్ కీలకంగా మారనుంది. అయితే అసలు మెగా ప్లాన్ మాత్రం ఓఆర్ఆర్ మెట్రో కారిడార్దే. ప్రస్తుతం 158 కిలోమీటర్ల పొడవున్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పూర్తి స్థాయి మెట్రో నెట్వర్క్ ను అభివృద్ధి చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఢిల్లీ తరహాలో నగరంలోని అన్ని దిశలను కలుపుతూ రింగ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, చౌటుప్పల్, మేడ్చల్, షామీర్పేట్, శంషాబాద్, తుక్కుగూడ, గట్కేసర్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది ఉద్యోగులు నగరానికి ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతోంది. ప్రయాణ సమయం, ఇంధన వ్యయం, కాలుష్యం వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ సవాళ్లకు చెక్ పెట్టేందుకు మెట్రోనే సమర్థవంతమైన పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న 69 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ రెండో దశలోని 122.6 కిలోమీటర్లు, ప్రతిపాదిత ఓఆర్ఆర్ కారిడార్లో 160 కిలోమీటర్లు, భారత్ ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ 39.6 కిలోమీటర్లు కలిపి భవిష్యత్తులో హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ దాదాపు 391 కిలోమీటర్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.